హలో, నమస్తే అండి. పవన్ గారు చెప్పండి. మల్లేష్ గారు, ప్రస్తుతం మీరు థాయిలాండ్లోనే ఉన్నారు. ఎన్ని గంటలకు ఈ భూకంపం స్టార్ట్ అయింది? అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 2 గంటల ప్రాంతంలో ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు భూమి కంపించిందండి. అందరూ భయాందోళనతో బయటకు పరిగెత్తారు. ఓకే. అయితే ఇక్కడ భారీ భవనాలు మాత్రం కదలడం బాగా భయానికి గురి చేశాయి. ఓకే. అయితే ముఖ్యంగా ఓన్లీ ఈ అద్దాలతో ఉన్న బిల్డింగ్ల మాత్రమే ప్రభావం ఎక్కువ కనిపించింది. ఈ సాధారణ ప్రజల ఇండ్లు, చిన్న చిన్న అంటే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ తో చేసిన బిల్డింగ్లకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఏమీ కాలేదు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని ఒక్కసారి మీ ఫోన్ లో చూపించగలుగుతారా మా కోసం? అక్కడ ఎటువంటి మీరు జరిగినట్టు మీరు అనుకున్నట్టు అంత పెద్ద విధ్వంసం ఏం జరగలేదండి. ఎక్కడో ఒక చోట కూలే, అది నిజమే. కానీ మీరు అంటున్న మన మీడియాలో వస్తున్న భారీ విధ్వంసాలు మాత్రం ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు నడుస్తూనే ఉన్నాను, పర్యాటకులు ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడక్కడ కూలినట్టు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మా ఎదురుగా నేను ఇక్కడ బ్యాంకాక్ సెంటర్ అండి, మిడిల్ సెంటర్ లో ఉన్నాను, సుఖామావత్ అని చెప్పి. ఇక్కడ తెలుగు పర్యాటకులకు ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్ మధ్యలో నిలబడి ఉన్నాను నేను. ఓకే. ఇక్కడ ఎలాంటి హోటళ్ళకి ఏం జరగలేదు. చెప్తున్నాను కదా, చిన్న చిన్న ప్లేస్లలో పొడుగ్గా కట్టిన భవనాలు, అందులో అద్దాలతో కట్టిన భవనాలు డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ నేను చెప్పే పరిస్థితి ఇదండి. ఏం జరిగిందో తెలియదు. సిటీలో ఉన్నాను, బ్యాంకాక్ లో. అంటే ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. ప్రస్తుతానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజమేనా? లేదండి, ఓన్లీ మామూలుగా ట్రాఫిక్ జామ్ మాత్రం జరిగింది. మీరు చూడొచ్చు, లైవ్ లోనే నేను నడుస్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది తప్ప ఆపడం ఏం లేదు. కొన్ని అంబులెన్సులు వెళ్ళాయి, నా ఎదురుగా గ్లాస్ పడిపోయాయి, బిల్డింగ్ పడిపోలేదు, గ్లాసులు పడిపోయాయి. అంటే చియాంగ్ మై వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భూమి కంపించింది. అక్కడున్న పర్యాటకులందరూ కూడా భయాందోళనతో పరుగులు పెడుతున్నారని అంటూ చాలా వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి. అంటే మీరున్న ప్రదేశానికి అది కొంచెం దూరంలో ఉండొచ్చు, అక్కడ అంతా కూడా అటువంటి ప్రకంపనలు వచ్చి ఉండొచ్చు. అవునండి. అయితే ఈ బ్యాంకాక్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. నేను చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, అద్దాలు అంటే వీక్ గా ఉన్న బిల్డింగులు మాత్రం కొన్ని కుప్పకూలినట్టు తెలుస్తుంది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భవనాలు కూడా మెయిన్ భవనాలే, అన్ని స్టార్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. అనేక మంది తెలుగు ప్రజలు కూడా హోటల్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. మీరున్న ప్లేస్ ఏంటి? సుఖ్మావత్ అండి, సుఖ్మావత్ ప్రాంతంలో పెద్దగా ప్రభావం ఏం లేదు, భూకంప ప్రభావం ఏం లేదు. కానీ ఇతర ప్రభావం ఉంది. మేము కూడా భయపడిపోయాం. కానీ భవనాల కూలిపోవడాలు మాత్రం ఎక్కడ జరగలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మయన్మార్లో ఆ భూకంప తీవ్రత సమీప రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా కొంతవరకు వచ్చింది. అటు చైనాలోని ఒక ప్రావిన్స్లో కూడా కొంతవరకు భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో అటు మల్లేష్ ఇప్పటిదాకా మాట్లాడారు. ఆయన అటు పర్యటిస్తూ ఉన్నారు బ్యాంకాక్లో. ఆయన కూడా తను భయాందోళనకు లోనయ్యారు. కానీ తనున్న ప్రాంతంలో మాత్రం కొంతవరకు భూమి కంపించిన మాట వాస్తవమే, కానీ అటు ఎటువంటి విధ్వంసం జరగలేదు, కేవలం అద్దాలు పగిలిపోయినాయి అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో భారీ భవంతులు కూలిపోయినాయి. కొన్ని ప్రాంతాలలో అటు ఈత కొలను, స్విమ్మింగ్ పూల్లోంచి నీళ్లు బయటకు రావడం, పైనుంచి పడిపోవడం, ఇవన్నీ కూడా జరగడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే అటు ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా నిలిపివేశారు. ప్రజలందరినీ కూడా సురక్షితంగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి భారీ నష్టం జరిగిందనే దానిపైన కూడా అటు అధికారులు అంచనా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అట్లా రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక మయన్మార్, థాయిలాండ్